నాకు చెప్పు దేనికల్లా ప్లే చేశారా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆసిఫ్ని. మిత్రులారా, ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే, నేను ప్రతి వీడియోలో చెప్పేది ఒకటే. ఇన్వర్టర్ మోడల్ ఏ కంపెనీ తీసుకున్నా సరే, కంప్రెసర్కు ఉండే ఈ జాకెట్, లైఫ్ జాకెట్, ఇది ఉండడం వల్ల ఎంత నష్టం వచ్చిందో నేను ప్రతి వీడియో చెప్తున్నా. ఈసారి మీకు లైవ్లో చూపిద్దామని చెప్పేసి నేను వీడియో అయితే తీయడం జరుగుతుంది. కంప్రెసర్ వర్కింగ్లో ఏసీ నడుస్తూ ఉన్నప్పుడు జస్ట్ ఏదో బ్లాస్ట్ అయిందండి అని చెప్పేసి కస్టమర్ కాల్ చేయడానికి వచ్చి చూస్తే ఏముంది, ఆయిల్ మొత్తం ఉంది. సార్ ఒకసారి కింద కూడా చెప్పండి. ఈ ఆయిల్ చూడండి, ఇక్కడ ఆయిల్ మొత్తం ఈ గోడ మీద, ఈ మెస్, కిటికీ మెస్ మీద కూడా వచ్చింది. ఒకసారి నేను మీకు మొత్తం ఓపెన్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. సార్ ఇలా రియండి సార్. ప్రతి వీడియోలో నేను చెప్పేది ఒకటే. ఒకసారి చూడండి, కంప్రెసర్ మొత్తం రస్ట్ వచ్చేసి ఈ జాకెట్ ఉండడం వల్ల మొత్తం కంప్రెసర్ రస్ట్ వచ్చింది. రస్ట్ వచ్చేసి కంప్రెసర్ బ్లాస్ట్ అయింది. చూడండి ఒకసారి, ఇక్కడ మీకు క్లియర్గా వీడియోలో కనబడుతుందో లేదో కానీ చూడండి, కంప్రెసర్ మొత్తం ఐరన్కి తుప్పు వచ్చేసింది. తుప్పు వచ్చేసి చూడండి, గ్యాస్ లీక్, ఆయిల్ మొత్తం ఇది. దీంట్లోనే ఎలకలు, బల్లులు కూడా ఉన్నాయి. చూడారా, ఒక్కసారి చూడవచ్చు మీరు. కంప్రెసర్ రస్ట్ వచ్చేసి కంప్రెసర్ మొత్తం రస్ట్ వచ్చేసి గ్యాస్ లీక్ అనేది జరిగింది. ఒకసారి ఈ ఫ్యాన్ బ్లేడ్ మీద కూడా చూడవచ్చు మీరు ఆయిల్. కంప్రెసర్ అనేది కింద అనేది మొత్తం బాటం మొత్తం గ్యాస్ లీక్ అయి బ్లాస్ట్ అయిపోయింది. మొన్న నేను నాన్ ఇన్వర్టర్ గురించి ఒక వీడియో తీశాను కదా, ఇది ఇన్వర్టర్ మోడల్ కాబట్టి ఇది కంప్రెసర్ కింద రస్ట్ వచ్చింది. దీనికి వేరే అవుట్డోర్ చేంజ్ చేద్దామన్నా లేకుంటే వేరే కంపెనీ సెట్ చేద్దామనేది మాత్రం కలవదు. ఇంకా నేను ఓపెన్గా చెప్పాలంటే ఈ ఏసీ అనేది ఉల్లిగడ్డలకు వేయడం తప్పించి దేనికి పనికిరాదు. దయచేసి కస్టమర్ మిత్రులకి నేను సజెషన్ చేసేది ఒకటే. ప్రతి వీడియోలో నేనేం చెప్తున్నా, నాన్ ఇన్వర్టర్ ఏసీలు తప్పించి ఇన్వర్టర్ మోడల్ కొనకండి. ₹1 ఎక్కువ ఉన్నా సరే 2025, 26 మోడల్ దొరకకున్నా 2024 మోడల్ దొరికినా అదే తీసుకోండి అని చెప్తున్నాను నేను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కస్టమర్కి నేను ఏమని సజెషన్ ఇవ్వాలి? ఈ కంప్రెసర్ ఒకవేళ ఇన్వర్టర్ మోడల్ కంప్రెసర్ కావాలంటే దాదాపు 12,000 నుంచి 14,000 రూపాయల దాకా కంప్రెసర్ అవుతుంది. దీంట్లో గ్యాస్ ఛార్జింగ్ అమౌంట్, మా సర్వీస్ ఛార్జ్ అమౌంట్ కూడా యాడ్ చేస్తే 16,000, 15,000 దాకా వస్తుంది. ఈ బ్లాస్ట్ అయ్యేటప్పుడు ఏమైందంటే, లోపల ఉండే ఈ ఇన్వర్టర్ మోడల్లో దీంట్లో ఐపీఎంలు, రియాక్టర్లు, చిన్న చిన్న కండెన్సర్లు, కెపాసిటర్లు ఉంటాయి. అవి కనుక ఏమైనా డ్యామేజ్ అయినాయి అనుకోండి, సుమారు 20,000 దాకా ఖర్చు వస్తుంది ఈ కస్టమర్కి. దయచేసి ఏసీలు కొనే ముందు నాన్ ఇన్వర్టర్ మోడలే కొనండి. పక్కింటి వాళ్ళు తీసుకున్నారు కదా, మా బావ తీసుకున్నాడు, మా అక్క తీసుకున్నారు అని చెప్పేసి తీసుకుంటే ఇట్లా ఏమైనా అయితే మాత్రం చాలా రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. సుమారు ఇది కూడా 16, 17, 18 మోడల్ అయి ఉంది ఈ ఏసీ. దయచేసి గమనించగలరు. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.